వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా డ్రీమ్ ప్రతిభకు కొలమానంగా ఉన్నత విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన యుఎస్ యూనివర్సిటీలు ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ కి డోర్స్ క్లోజ్ చేస్తున్నాయా? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేస్తున్న ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ పాలసీ వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఆగస్టు నెలలో ఇండియన్ స్టూడెంట్ వీసాలు ఏకంగా 44.5% పడిపోయాయి. భారతదేశానికి అగ్రరాజ్యం ఇచ్చిన ఈ బిగ్ షాక్ వెనుక ఉన్న పొలిటికల్ జియోమెట్రీ ఏంటి? చైనా విద్యార్థుల పట్ల సాఫ్ట్ కార్నర్ చూపడానికి కారణం ఏంటి? ట్రంప్స్ అమెరికా ఆఫ్టర్ ఎలక్షన్ హీట్ పెరుగుతున్న కొద్దీ ఇమిగ్రేషన్ గోడలు మరింత హైట్ అవుతున్నాయి. ఈ క్రాక్ డౌన్ పాలసీకి ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ విక్టిమ్ అయ్యారు మన ఇండియన్ స్టూడెంట్స్. కేవలం ఆగస్టు నెలలోనే ఇండియన్ స్టూడెంట్ వీసా ఆమోదాలు 44.5% పతనమయ్యాయి. ఇది ఏ దేశంలోనూ లేనంత స్టీపెస్ట్ డిక్లైన్. గత ఏడాది వరకు యుఎస్ కు స్టూడెంట్స్ ను పంపిన టాప్ గా ఉన్న ఇండియా ఇప్పుడు చైనా వెనుకబడి సెకండ్ ప్లేస్ కి పడిపోయింది. ట్రంప్ ఎజెండా క్లియర్. అధ్యక్షుడిగా రిటర్న్ అయినప్పటి నుంచి ఇమిగ్రేషన్ కర్బింగ్ లిబరల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న యుఎస్ యూనివర్సిటీల వీక్నింగ్ పైనే ఆయన ఫోకస్. సోషల్ మీడియా చెక్స్ పేరుతో స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ ను టెంపరరీగా సస్పెండ్ చేశారు. ఇజ్రాయెల్ ను క్రిటిసైజ్ చేసిన నిరసనల్లో పాల్గొన్న వీసాలు రద్దవుతున్నాయి. అయితే ఈ గేమ్ ఇక్కడితో ఆగలేదు. ఇండియన్ టెక్ ప్రొఫెషనల్స్ ఉపయోగించే H-1B వీసాలపై కూడా న్యూ ఫీజ్ ఇంపోజ్ చేశారు. లాంగ్ బ్యాక్లాగ్ లు ఉన్న హోమ్ కంట్రీ కాన్సులేట్ వెలుపల అప్లై చేసుకోవడానికి కష్టతరం చేశారు. ఇదంతా కేవలం నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ మాత్రమేనా అంటే చైనా విషయంలో మాత్రం డబుల్ స్టాండర్డ్ ఉంది ట్రంప్ ది. మొదట రిస్ట్రిక్ట్ చేస్తామన్న ట్రంప్ ఇప్పుడు 6 లక్షల మంది చైనా స్టూడెంట్స్ ని అనుమతిస్తామంటున్నారు. ఇది ప్రస్తుత నెంబర్ కంటే డబుల్. యుఎస్ చైనా రిలేషన్స్ కోసం ఇది ఇంపార్టెంట్ అంటున్నారు. అంటే ఇండియాకు హార్డ్ లైన్, చైనాకు సాఫ్ట్ కార్నర్. ఈ పొలిటికల్ గేమ్ తో ఇండియన్ విద్యార్థుల అమెరికా డ్రీమ్ ప్రమాదంలో పడింది. ఒకప్పుడు గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్న అమెరికా ప్రతిష్ట ఇప్పుడు ట్రంప్ క్రాక్ డౌన్ కారణంగా తీవ్రంగా డ్యామేజ్ అవుతుందనేది విమర్శకుల హెచ్చరిక.